మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ కేస్ స్టడీ విచారణ 3 గంటలుగా కొనసాగుతోంది. కౌశిక్ రవి, శరత్, ప్రియాంక, అర్జున్ రెడ్డి ఇచ్చిన సమాధానం ఆధారంగా నిందితులను సిట్ ప్రశ్నిస్తోంది. ఢిల్లీ వ్యాపారి నమీద్ శర్మ, పైలట్ రోహిత్ రెడ్డి మధ్య ఆర్థిక లావాదేవీలపై కూడా ఆరా తీస్తున్నారు. డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొనుగోలులో పైలట్ రోహిత్ రెడ్డి పాత్రపై కూడా ఆరా తీస్తోంది సిట్. మొయినాబాద్ లో డ్రగ్స్ వ్యవహారంపై సిట్ ఇప్పుడు దూకుడు పెంచుతోంది. ప్రధానంగా అక్కడ సేకరించిన నమూనాలు కావచ్చు, వాళ్ళు చెప్పిన ఆధారాలతోటి ప్రస్తుతం ప్రతి ఒక్కరిని కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు. ఢిల్లీ వ్యాపారి నమీద్ శర్మ, పైలట్ రోహిత్ రెడ్డి మధ్య ఏమైనా ఆర్థిక లావాదేవీలు జరిగాయా, లేదా జరిగితే ఎంత మొత్తంలో జరిగాయి అన్న దానిపైన ఆరా తీస్తున్నారు. అలాగే డ్రైవర్ శరత్ డ్రగ్స్ కొనుగోలులో మరి రోహిత్ రెడ్డి పాత్రపై కూడా ఆరా తీస్తున్నారు. రోహిత్ రెడ్డి చెబితే చేశాడా, లేకపోతే కేవలం డ్రైవర్ శరతే ఇండిపెండెంట్ గా ఈ వ్యవహారాలని చక్కబెడుతున్నారన్న దానిపైన దాదాపు 3 గంటలుగా సిట్ విచారణ అయితే కొనసాగుతోంది. కౌశిక్ రవి, శరత్, ప్రియాంక, అర్జున్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్స్ ఏవైతే ఉంటాయో, వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏదైతే ఉందో దాని ఆధారంగా నిందితులందరినీ కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు సిట్. దాదాపు 3 గంటలుగా ఈ విచారణ అయితే కొనసాగుతోంది. ఎవరెవరితో ఎవరికి సంబంధాలు ఉన్నాయి, ఆర్థిక లావాదేవీలు ఏంటి అన్న దానిపైన డీటెయిల్స్ కనుక్కుంటూ ఉన్నారు. మా ప్రతినిధి సుజాత లైవ్ లో జాయిన్ అవుతూ ఉన్నారు ఈ వ్యవహారంపై మరింత సమాచారాన్ని మనకి ఇవ్వడానికి. రైట్ సుజాత, దాదాపు 3 గంటలుగా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టు సిట్ విచారణ కొనసాగుతున్నట్టుగా మనకు తెలుస్తోంది. ఒకసారి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి చెప్పండి. సుమతి, మొయినాబాద్ డ్రగ్స్ ఫామ్ హౌస్లో జరిగినటువంటి పార్టీలో నిందితులుగా ఉన్నటువంటి ముగ్గురిని కూడా సిట్ దాదాపు 3 గంటల నుంచి విచారిస్తుంది. శంషాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్లోని మొదటి ఫ్లోర్లోని 3వ రూమ్లోని వాళ్ళ ముగ్గురిని కూడా విచారిస్తున్నారు. అయితే సిట్ అధికారిగా ఉన్నటువంటి గౌతమ్ ఆధ్వర్యంలోనే సిట్ బృందం అంతా కూడా విచారణ కొనసాగిస్తుంది. ప్రధానంగా ఈ డ్రగ్స్కి సంబంధించి అసలు డ్రగ్ పార్టీకి ప్రధాన కారణాలేంటి, డ్రగ్స్ని ఎక్కడి నుంచి సరఫరా అయ్యింది, ఎన్ని రకాల డ్రగ్స్ ని పార్టీలో ఉపయోగించారు, ప్రధానంగా ఆ పార్టీలో పాల్గొన్నటువంటి వాళ్ళు నమీద్ శర్మ, అదేవిధంగా రవి, ప్రియాంక, వీళ్ళతో పాటు పుట్టా మహేష్ యాదవ్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఎంపీ, వీళ్ళందరి మధ్య మీకు ఉన్నటువంటి సంబంధాలు ఏంటి, డ్రగ్స్ పార్టీలు ఇప్పటి వరకు ఎన్ని ఫామ్ హౌస్లో నిర్వహించారు, అసలు అభిషేక్కి మీకున్నటువంటి సంబంధాలు ఏంటి అన్న కోణంలో విచారణ కొనసాగుతూ ఉంది. అయితే ఇటు డ్రగ్ పార్టీ నిర్వహించింది పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్, దాంతోపాటు పార్టీని నిర్వహించింది కూడా అతనే అన్నట్లుగా ఇప్పటికే గుర్తించారు. కాబట్టి ఎందుకు ఈ పార్టీని నిర్వహించాల్సి వచ్చింది అన్న కోణంలో కూడా విచారణ అయితే కొనసాగుతుంది. అయితే ఇందులో ఉన్నటువంటి 7గురు ఇప్పటికే 3గురిని రిమాండ్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు. మరోవైపు 7గురిని విచారించినటువంటి టైంలో ప్రియాంక రెడ్డి, అర్జున్, అదేవిధంగా శరత్ వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆధారంగానే ప్రశ్నల వర్షం అయితే కురిపిస్తున్నారు. ఇటు అడ్వకేట్ కోర్టులో వాదనలు వినిపించినప్పుడు కూడా కేవలము మొయినాబాద్ ఫామ్ హౌస్ అంటే డ్రగ్ పార్టీ జరగలేదు, ఫ్యామిలీ పార్టీ జరిగింది, ఆ పార్టీలో ఏం జరిగింది అన్న విషయాలను మాత్రమే ఇటు సిట్ విచారించాలి అని చెప్పేసి కోర్టులో మేము వాదనలు వినిపించాము. కోర్టు కూడా దానికి మద్దతుగా ఖచ్చితంగా ఈ కేసుకి సంబంధించి మాత్రమే ప్రశ్నలు అడగాలి, ఎలాంటి పాత కేసులకి సంబంధించి లేదంటే ఇతర విషయాలను ఎక్కడా కూడా తీసుకురావద్దు అని చెప్పేసి. అయితే సుజాత, పార్టీ జరిగిందా లేదా అన్నది ఒక మాట అయితే, ఇప్పుడు గన్ ఫైర్, ఎందుకంటే అక్కడ వచ్చిన అధికారులపై కూడా ఫైరింగ్ ఓపెన్ చేశారు, దీనికి సంబంధించి కూడా సిట్ ప్రశ్నించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి? ఎగ్జాక్ట్లీ సుమతి, ఎందుకంటే డ్రగ్స్ పార్టీకి సంబంధించి కొంతమంది మొదటిసారి పాల్గొన్నాము అని చెప్పేసి వాళ్ళ బాధితులుగా చేసి వాళ్ళని స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేశారు, వాళ్ళకి కౌన్సిలింగ్ని కూడా ఏర్పాటు చేశారు, నోటీసులు ఇచ్చి వాళ్ళని విచారించారు. అయితే ఇందులో ప్రధానంగా మీరు చెప్పినట్లు గన్ ఫైర్ ఆర్మ్స్ యాక్ట్ని ఆల్రెడీ ఫైల్ చేసి రిమాండ్కి పంపించారు. ఎందుకు అతను గాల్లో కాల్పులు జరపాల్సి వచ్చింది, పైలట్ రోహిత్ రెడ్డి ఏమైనా సరే తనని ప్రేరేపించాడా లేదంటే అది
రోహిత్ రెడ్డి తమ్ముడు గన్ను అసలు ఎలా తన దగ్గరికి వచ్చింది, ఎందుకు గాల్లో కాల్పులు కాల్చాడు అన్న దాని మీద కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అయితే ఒకవైపు నమీష్ శర్మ గన్ షూటర్గా తనకి ఆల్రెడీ కొన్ని కేసులు నమోదయ్యాయి, తను ఫైర్ చేయడంలో ఎక్స్పర్ట్ అన్నట్లుగా కూడా కొన్ని ఆధారాలను అటు పోలీసులు సేకరించారు, గతంలో మాఫియాకి పనిచేసినట్లుగా కూడా అటు గుర్తించారు. కాబట్టి ఈ కోణంలో దర్యాప్తుని వేగవంతం చేశారు సిట్ అధికారులు. అటు నమీష్ శర్మని ప్రశ్నిస్తున్నది, ఎందుకు గన్ ఫైర్ చేయాల్సి వచ్చింది, రోహిత్ రెడ్డి తమ్ముడు చేతిలో ఉండాల్సినటువంటి గన్ మీ దగ్గరికి ఎలా వచ్చింది, పార్టీ జరిగేటువంటి సమయంలో ఎందుకు గన్ని క్యారీ చేశారు, ముందస్తుగా ఏమన్నా ఫైర్ చేయాలని కానీ లేకపోతే ఎలాంటి ప్లానింగ్స్ అయినా ఉన్నాయి అన్న కోణంలో విచారణ అయితే కొనసాగుతుంది. సుమతి. రైట్ సుజాత, థ్యాంక్ యూ. చూడొచ్చు, మొత్తానికి సెట్ దాదాపు 3 గంటలుగా మొయినాబాద్ ఫామ్ హౌస్ లో జరిగిన డ్రగ్స్ పార్టీకి సంబంధించి విచారణ అయితే కొనసాగుతోంది. మొత్తం 7 సభ్యులను విచారించారు, 3 రిమాండ్ కు పంపించారు. అయితే ప్రస్తుతం పైలట్ రోహిత్ రెడ్డి ఆర్థిక లావాదేవీలపై ఆరా తీస్తున్నారు, ఆయనకున్న దుబాయ్ లింకులపై ఆరా తీస్తున్నారు, వ్యాపార లావాదేవీలపై ఆరా తీస్తున్నారు. అలాగే నమిత్ శర్మ ఎవరైతే ఫైర్ చేశారో ఆయనకు సంబంధించి కూడా డీటెయిల్స్ అడుగుతాయి. ఎందుకంటే రోహిత్ రెడ్డి తమ్ముడి గన్ మరి ఆయన చేతిలో ఎందుకుంది, గన్ అసలు ఎందుకు పేల్చాల్సి వచ్చింది, ఆయన సొంతంగా తీసుకున్న నిర్ణయమా లేకపోతే ఎవరైనా సజెస్ట్ చేశారా, వీటన్నిటిపైన సమగ్రంగా సిట్ అయితే మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ వ్యవహారంలో దర్యాప్తు కొనసాగుతుంది.